రాజానగరం టికెట్ ను జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ నేతలు భగ్గుమన్నారు. దీన్ని నిరసిస్తూ బొడ్డు వెంకటరమణ వర్గీయులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు నిలదీసేందుకు ఒక్కసారిగా స్టేజ్ పైకి కార్యకర్తలు దూసుకొచ్చారు. తోపులాటలో చంద్రబాబు కింద పడిపోబోగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేశారు. రాజానగరంలో జరిగిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. టికెట్ ను జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ నేతలు భగ్గుమన్న పరిస్థితి. దీన్ని నిరసిస్తూ బొడ్డు వెంకటరమణ వర్గీయులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు నిలదీసేందుకు ఒక్కసారిగా స్టేజ్ పైకి కార్యకర్తలంతా దూసుకువచ్చిన పరిస్థితి. తోపులాటలో చంద్రబాబు కింద పడిపోబోగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, రాజమండ్రి రూరల్ కాతేరులో ఇవాళ చంద్రబాబు కదలిరాజ్ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి సంబంధించి సభ పూర్తయిపోయే సమయంలో అంటే ఇప్పటికే రాజానగరం స్థానాన్ని అదేవిధంగా రాజోరు స్థానాన్ని ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు నేరుగా తనగా జనసేన కేటాయించేసుకున్నారు. దాంతో అప్పటికే రాజానగరం నియోజకవర్గంలో ఆశావాహులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి బొడ్డు వెంకటరమణ చౌదరి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారు రాజానగరం స్థానానికి అసెంబ్లీకి పోటీ చేయడానికి. ఈ నేపథ్యంలో చంద్రబాబు రావటం అంటే తన నియోజకవర్గం కాకపోయినా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా అక్కడికి జనం నాయకులు టీడీపీ నాయకులు రావడం జరిగింది. చంద్రబాబు ఆహ్వానించడం కూడా స్థానికంగా జనసేన నాయకులు వేరుగా అదేవిధంగా టీడీపీ నాయకులు వేరుగా ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ సభ పూర్తయిపోయి చంద్రబాబు వెళ్ళిపోయే సమయానికి వీళ్ళందరూ ఒక్కసారిగా ఆ సభాస్థలం నుంచి దూకుడుగా కిందకి దిగి చంద్రబాబు కాన్వాయ్ దగ్గర అడ్డం తగిలేందుకు బయలుదేరారు. అదే సమయంలో చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు చాలా మంది ఒక్కసారిగా స్టేజ్ ఎక్కడం జరిగింది. ఈ నేపథ్యంలో గందరగోళం చోటు చేసుకుంది. కొంతమంది అయితే ఈ తాకిడి ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు తూలి కింద పడిపోయే పరిస్థితి కూడా చంద్రబాబు కూడా తోసేసే పరిస్థితి ఏర్పడింది. దాంతో సెక్యూరిటీ వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి చంద్రబాబు అంటే పట్టుకున్నారు. లేదంటే చంద్రబాబు కింద పడిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ చిన్న స్థాయి తోపులాట కూడా జరిగినట్టు మనకు కనిపిస్తుంది. అనుశ్రీ, మొత్తానికి అయితే సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబు పడకుండా అడ్డుకోవడంతో అడ్డుకుని సేఫ్ గా కిందకి దించిన పరిస్థితి. కిందకు వచ్చిన తర్వాత కూడా సార్ దగ్గర కూడా ఎవరైతే రాజానగరం ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో బొడ్డు వెంకటరమణ చౌదరి ఇంకా ఇతర అనునయులు కూడా చంద్రబాబు నిరసించడం ఈ రాజానగరం సీట్ నెట్టుకొచ్చి వదులుకోవడానికి వీల్లేదని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ స్టేజ్ మీద జరిగిన సంఘటనకు సంబంధించి కింద ఎదురవుతున్న నిరసన సంబంధించి కూడా చంద్రబాబు కూడా తీవ్ర అసహనం కార్యకర్తల మీద వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అనుశ్రీ, రీసెంట్ డేస్ లో చూస్తూ ఉన్నాం, తమను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ శ్రేణులు కాస్త భగ్గుమంటున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ. దీన్ని ఎట్లా చూస్తోంది అధినాయకత్వం? స్థానిక నేతల్లో ఎట్లాంటి అసంతృప్తి కనిపిస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు చంద్రబాబు ప్రకటించే స్థానాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రకటించే స్థానాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు మండపేటలో తమ అభ్యర్థిని ప్రకటించడంతో అక్కడున్న టీడీపీలో ఉన్న రెబల్ క్యాండిడేట్ అదేవిధంగా జనసేన అభ్యర్థి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు అనేక అంతర్గత సమావేశాలు కూడా నిర్వహించి ఈ నిర్ణయాన్ని చంద్రబాబు మార్చుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని రెబల్ గా పోటీకి దిగుతా ఉన్న విషయాన్ని కూడా ఇప్పటికీ అల్టిమేట్ ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు రాజోలు రాజానగరం నియోజకవర్గాల్లో నేరుగా జనసేన అధినేత తమ అభ్యర్థిని ఇక్కడ పోటీ చేస్తారని ప్రకటించడం ఇక్కడున్న టీడీపీ నాయకులు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసి ఇదే విషయం మీద చంద్రబాబు దగ్గరికి కూడా వెళ్ళి తీవ్రస్థాయిలో వాదాపాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో అయితే గందరగోళం నెలకొంది. రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడిగా కలిసి పనిచేసే పరిస్థితి అయితే ఆ నియోజకవర్గాల్లో లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. అనుశ్రీ.